చిన్నప్పుడు లైఫే బాగుంటుంది మామ. ఎలాంటి టెన్షన్స్ ఉండవు. పాస్ట్లో ఏం జరిగిందో గుర్తుండదు, ఫ్యూచర్ ఏమవుతుందో ఆలోచన ఉండదు. సరదాగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అనగనగా ఒక క్వశ్చన్ పేపర్, దాంట్లో అర్థం కాని క్వశ్చన్స్, సంబంధం లేని సిలబస్. నమస్తే నమస్తే మామ. ఇది మాత్రం అందరూ బీటెక్ లైఫ్లో కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది బీటెక్ బాధలు. ఎగ్జామ్ రోజు సిలబస్ కాపీ ఓపెన్ చేయడం, దాంట్లో టాపిక్స్ వెతకడం, టాపిక్ గురించి చాట్‌జీపీటీని అడగడం, అదేం అర్థం కాక పడుకోవటం. ఇది మాత్రం ప్రిపరేషన్లో కామన్ అయిపోతుంది. ప్రతి సబ్జెక్ట్కి 5 మాడ్యూల్స్, మాడ్యూల్కో 25 టాపిక్స్. ఆ 25 టాపిక్స్కి సబ్ టాపిక్స్, షాంపూ టాపిక్స్, పేస్ట్ టాపిక్స్, తొక్కల టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఈ చదువుడు కనిపెట్టాడో కానీ వాని పొద్దుగులు చదివిపించి చంపేయాలి, దోలు తీరుతుంది. పోనీ ఇంతగానం చదివాక ఎగ్జామ్ మంచిగా రాద్దాం అనుకుంటే సంబంధం లేని క్వశ్చన్స్ అన్నీ కనిపిస్తాయి. దానికి మనం సంబంధం లేని ఆన్సర్లు రాస్తామనుకో, మొత్తానికి మా సెమ్ ప్రిపరేషన్ ఇలా సాగిపోతుంది. ఈ సెమ్ కూడా ఆ దేవుడి దయ వల్ల గట్టెక్కితే సంతోషం మామ. ఒక నిమిషం వాడిని చూస్తూ ఉంటే నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి. ఇది మామ ఈరోజు కంటెంట్. ఫాలో ఫర్ మోర్.